నమస్తే. భారత్ భయపెడితే ఎలా ఉంటుందో అనేది ఈ మధ్య మాల్దీవుల విషయంలో మనం చూసాం. అయితే అంతకు కొన్నేళ్ల క్రితమే పాకిస్తాన్ కూడా భారత్ విషయంలో ఒక రకంగా వణికిపోయింది అని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన వాస్తవాలు ఈ మధ్యనే వెలుగులోకి వచ్చాయి. మీలో చాలా వరకు అది తెలుసుకునే ఉంటారు. అభినందన్ వర్ధమాన్ను విడిచిపెట్టి పాకిస్తాన్ మంచి పని చేసింది, లేదంటే వారు భయంకరమైన రాత్రి చవి చూడాల్సి వచ్చేది. 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ బహిరంగ సభలో చేసినటువంటి వ్యాఖ్యలివి. ఏదో ఎన్నికలు ఉన్నాయని, ఓట్లు రాలుతాయని ఆ రోజు ప్రధాని మోదీ ఈ మాటలు చెప్పినట్లుగా భావించనక్కర్లేదు. ఆ రోజు రాత్రి గనుక నిజంగానే అభినందన్ను పాకిస్తాన్ విడిచిపెట్టకపోతే జరగబోయే పరిణామాలు చరిత్రలో లిఖించబడి ఉండేవి. భారత్ చేతిలో పాకిస్తాన్ పరిస్థితి ఏమయ్యేదో ఊహకు కూడా అందనిది. భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ 2019 ఫిబ్రవరి 27న MiG-21లో ప్రయాణిస్తూ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పాకిస్తాన్కు చెందిన జెట్ విమానాన్ని కూల్చివేశాడు. అంతే అనూహ్యంగా తను ప్రయాణిస్తున్నటువంటి మిగ్ కూడా కూలిపోయింది. పారాచూట్ సహాయంతో దిగాల్సిన పరిస్థితి, దాయాది భూభాగంలో దిగాడు కూడా. దీంతో వెంటనే అక్కడి సైనికులు అభినందన్ని పట్టుకొని చిత్రహింసలకు గురి చేశారు. వాస్తవానికి మన దేశ సైనికుడు దొరికితే పాకిస్తాన్ ఎన్నో కండిషన్లు పెట్టి ఉండాలి. వారి డిమాండ్లకు ఒప్పుకుంటేనే పట్టుబడ్డ సైనికుడిని విడిచిపెట్టాలి. కానీ అప్పుడు భారత్ను ఏలుతున్నది సంకీర్ణ ప్రభుత్వం కాదు, మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం. ఇది తెలిసే భారత్ సైనికుడు పట్టుబడ్డాడన్న వార్తతో పాక్ పాలకులు వణికిపోయారు. ఓ రకంగా చెప్పాలంటే వారికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఈ విషయాన్ని ఆ సమయంలో పాకిస్తాన్లో ఉన్న భారత రాయబారి తన పుస్తకంలో వ్రాసుకొచ్చారు. అజయ్ బిసారియా, భారత మాజీ హై కమిషనర్, యాంగర్ మేనేజ్మెంట్ ది ట్రబుల్డ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనే పుస్తకాన్ని రచించారు. 2019లో జరిగిన పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి. బాలాకోట్ దాడుల తర్వాత భారత్ దౌత్య పరిస్థితులకు సంబంధించిన పలు విషయాలను తన పుస్తకంలో పొందుపరిచారు. మరికొన్ని రోజుల్లోనే విడుదల కానున్న ఈ బుక్లో కొన్ని కీలక విషయాలను ఆయన మీడియా ముందు వెల్లడించారు. ఆ రోజు అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్కు చిక్కాడన్న వార్తతో భారత్ తీవ్రంగా స్పందించింది అని, పాకిస్తాన్ పైకి ఏకంగా 9 క్షిపణులతో దాడికి సిద్ధమైందని అజయ్ బిసారియా తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పాక్ వణికిపోయిందని, అదే సమయంలో భారత్లో పాక్ హైకమిషనర్గా బాధ్యతను నిర్వహిస్తున్న సోహైల్ మొహమ్మద్ తనను ఇస్లామాబాద్లో కలిశారని వివరించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని మోదీతో మాట్లాడాలనుకుంటున్నారని సోహైల్ తనతో చెప్పినట్లుగా అజయ్ వెల్లడించారు. అయితే తాను వెంటనే ఢిల్లీలోని అధికారులకు సమాచారం ఇచ్చానని, కానీ ఆ సమయంలో ప్రధాని మోదీ అందుబాటులో లేరని తనకు సమాధానం వచ్చినట్లుగా స్పష్టం చేశారు. అయితే అభినందన్ను విడిచిపెట్టకపోతే భారత్ తీవ్రమైన దాడికి దిగబోతోందనే సందేశం మాత్రం పాకిస్తాన్కు చేరుకుంది. దీంతో పరిస్థితిని చల్లబరిచేందుకు ఇమ్రాన్ ఖాన్ మోదీతో మాట్లాడేందుకు ప్రయత్నించారు అని చెప్పి అజయ్ వెల్లడించారు. అయితే మోదీతో మాట్లాడేందుకు వీలు లేకపోవడంతో కేవలం 2 రోజుల్లోనే అభినందన్ను పాకిస్తాన్ విడిచిపెట్టింది అనేది అజయ్ బిసారియా ద్వారా మనకు తెలుస్తున్న సమాచారం. దీంతో పాటుగా ఆయన ఇదే పుస్తకంలో 26/11 అటాక్స్, 2016లో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్, 1980-90స్లో పంజాబ్, కశ్మీర్లో జరిగినటువంటి మారణ హోమాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. భారత్ ఒకప్పటిలా కాకుండా తిరిగి సమాధానం చెబుతుందని, ఆ విషయం పాకిస్తాన్కు అర్థమైందని అజయ్ బిసారియా ఏదైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి వార్తలు, కథనాలు ఇప్పుడు సంచలనంగా నిలుస్తూ ఉన్నాయి. మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.